అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నల్గొండలో ఆర్య సమాజం స్థాపించి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహాసభలు కూడా కొనసాగుతున్నాయి. ఇక్కడ దయానంద సరస్వతి ఏదైతే 200 సంవత్సర సందర్భంగా కూడా జయంతి వేడుకలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 200 కుండలీలతో ఇక్కడ మహాయజ్ఞం కూడా నిర్వహించడం జరిగింది. మొత్తం ఈ వేడుకలకి బాబా రామ్దేవ్ కూడా హాజరు కానున్నారు. ఆ సందేశం కోసం పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఎంతో ప్రతిష్టత నల్గొండలోనే వ్యాపించి కూడా 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 3 రోజుల పాటు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనేక మంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో స్వచ్ఛంద పదవి చేసినటువంటి డిఎస్పీ మాజీ డిఎస్పీ నళిని గారు కూడా ఉన్నారు. చెప్పండి, ఇవాళ 100 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఇక్కడ వేడుకలు జరుగుతున్నాయి. ఇలా మహర్షి దయానంద సరస్వతి కలియుగంలో పుట్టిన ఏకైక మహర్షి. అతడు నవయుగ వైతాళికుడు, పెద్ద సంఘ సంస్కర్త. అతను వేదాలను సాంగోపాంగం చేసి మళ్లీ గో బ్యాక్ టు వేదాస్ అని అందరినీ కూడా వేదాల వైపు మరల్చాడు, సనాతన ధర్మం వైపు మరల్చాడు. యజ్ఞము అనేది ప్రకృతిని సమతుల్యంలో ఉంచుతుంది కాబట్టి యజ్ఞం అనేది చేయాలి, సర్వకామనలు యజ్ఞంతో తీరుతాయని చెప్పేసి అదే సరైన ఉపాసన పద్ధతి అని చెప్పారు. కాబట్టి ఈ రోజున మహర్షి 200వ జయంతి ఉత్సవాన్ని 100 సంవత్సరాల చరిత్ర గల నల్గొండ ఆర్య సమాజము సామూహిక యజ్ఞాలతోటి 3 రోజుల యజ్ఞాలతోటి చేయడం జరిగింది. దీనికి ఈ రోజు విశిష్టమైన అతిథిగా యోగ గురు రామ్దేవ్ బాబా గారు వస్తున్నారు. అంతేకాకుండా ఆచార్య బాలకృష్ణ మహారాజ్ కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమం అంతా కూడా ప్రణవానంద సరస్వతి స్వామీజీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి దీనికి చాలా విశేషమైన సంఖ్యలోపట చాలా ఆర్య సమాజం మొత్తము 2 రాష్ట్రాల్లోని ఆర్య సమాజికులు ఇక్కడికి వచ్చి మీరు కూడా పూర్తి స్థాయిలో హిందూ ధార్మికత వైపు దీన్ని అంతా కూడా పెంపొందించాలనే లక్ష్యంతో కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. నేను కూడా 2.5 సంవత్సరాల క్రితం నాకు ఆర్య సమాజం పరిచయం అయింది. నేను 2 సంవత్సరాల నుంచి మహర్షి మిషన్ లో భాగంగా ముందుకెళ్తూ సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నాను. యజ్ఞ బ్రహ్మగా యజ్ఞాలు చేపిస్తాను, వైదిక సంస్కారాలు కూడా చేపిస్తాను. ఇటీవలే ఒక వివాహాన్ని కూడా జరిపించాను. అంతేకాకుండా పుస్తకాలు కూడా రాస్తున్నాను. సనాతన ధర్మం మీద వేదము యజ్ఞము అనే పుస్తకాన్ని తెలుగులో రాశాను. అదే పుస్తకాన్ని హిందీలో కూడా తీసుకొస్తున్నాను. ఒకప్పుడు ఆర్య సమాజంలో అందరూ రాసిన గ్రంథాలు గ్రాంధిక భాషలో ఉన్నాయి. నేను ఇప్పుడు వాడుక భాషలో, అంటే పత్రికా భాషలో దాన్ని సరళంగా అర్థమయ్యే విధంగా రాశాను. అలా ఆర్ష కవిగా మరియు వైదిక భజనలు కూడా మ్యూజిక్ తో పాటుగా రికార్డ్ చేసి ఆల్బమ్ రూపంలో తీసుకొస్తున్నాను. ఒక వెబ్సైట్ తీసుకున్నాను. 3 ఛానల్స్ ని 3 భాషల్లో నడిపిస్తున్నాను. కాబట్టి ఆర్య సమాజం అందరికీ కూడా నా మీద చాలా ప్రేమ ఉంది. ఒక రకంగా గారాల పట్టిలాగా నన్ను చూసుకుంటున్నారు. ఉన్నటువంటి స్థలాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అవునండి, నాకు ఒక నెక్లెస్ ఉంది. ఇంకా నాకు వ్యామోహం అన్నిటి మీద తీరిపోయింది. అందుకే సీఎం గారు ఉద్యోగం ఇస్తా అన్న కూడా వద్దు అన్నాను. ఎందుకంటే నా మహర్షి మిషన్ లో దానికి 10 రెట్లు పని చేస్తున్నాను. నేను నిష్కామ సేవ చేస్తున్నాను కాబట్టి ఉద్యోగాన్ని కూడా తిరస్కరించడం జరిగింది. ఫండ్ గనక ఇస్తే వేద విద్యా కేంద్రము ఏర్పాటు చేసి అంతర్జాతీయ స్థాయిలోపట అందరికీ కూడా వేదము యజ్ఞము అనేది ఒక షార్ట్ టర్మ్ కోర్సు పెట్టి శిబిరాల్లో నేర్పించాలని కోరిక ఉంది. కాబట్టి అలా అడగడం జరిగింది. 20 కోట్లు ఇవ్వమని వారిని అడిగాము. ఎందుకని మేడం మీరు ఎందుకంటే పూర్తి స్థాయిలో ఒక డిఎస్పీగా మేము గతంలో కూడా చూడడం జరిగింది. ఈ ధార్మికత వైపు ఇటువైపు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ప్రతి వ్యక్తికి దేశభక్తి ఉండాలి, దైవభక్తి ఉండాలి. నాకు 2 సమపాలలో ఉన్నాయి. చిన్నప్పుడే నేను సరస్వతి శిశు మందిర్లో చదువుకున్నాను, శివభక్తురాల్ని. కాబట్టి నాకు అవి 2 సమపాలలో ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం సమయంలో హింస చూసి యువత బలవుతున్నారు చూసి నాలోని దేశభక్తి ఉప్పొంగింది. కాబట్టి ఆ రోజున నేను అలా రియాక్ట్ అవ్వాను. తర్వాత ఉద్యోగంలో రకరకాల సమస్యలు వచ్చాయి. తర్వాత ఆరోగ్యం చెడిపోయింది. పతంజలి యోగ సమితితో నేను కలిశాను. నేను శాశ్వత సభ్యురాల్ని కూడా, రామ్దేవ్ బాబాకి శాశ్వత సభ్యురాల్ని పతంజలి యోగ సమితి లోపల. కాబట్టి తర్వాత ఇప్పుడు నేను ఎప్పుడైతే వేదము యజ్ఞము నాకు పరిచయం అయ్యాయి, బాగా నచ్చాయి. కాబట్టి ఆత్మ ఉన్నతి అనేది ముఖ్యము, దైవభక్తి కూడా ముఖ్యము. ఎందుకంటే మనకి 2-3 రుణాలు ఉంటాయి. ఆ రుణాల్లో దేవ రుణము, ఋషి రుణము అనేది ఇలా అయితేనే తీర్చుకోగలుగుతాము అనుకున్నాను. కాబట్టి నేను నా ఆత్మ ఉన్నతికి మరియు సామాజిక ఉన్నతి కోసం పాటుపడుతున్నాను. ఎందుకంటే
ధర్మో రక్షతి రక్షిత. అంటే ధర్మాన్ని రక్షించుకుంటే మనం ఉన్నత హోదాలో ఉండి కూడా ఉద్యోగంలో ఉండి కూడా సేవ చేయొచ్చు కదా అనేసి. ఉద్యోగం ఎవరైనా చేస్తారు, కానీ నేను ఇప్పుడు చేసేది ఒక 100 మంది డిఎస్పీలు కూడా చేయలేరు. ఇది మాత్రం గ్యారంటీ. అడగండి ఏ ఆర్య సామాజికునైనా ఆ విషయం చెప్తారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ పిలిపించడం జరిగింది, ఉద్యోగంలో జాయిన్ కమ్మని కూడా చెప్పడం జరిగింది. వారు నా మీద ఉన్న అభిమానంతో ఆఫర్ ఇచ్చారు, కానీ అందుకే 100 రెట్లు మహర్షి మిషన్ లో చేస్తున్నాను. నేను ఒక ఆర్మీ లాగా చేస్తున్నాను ఇప్పుడు, కాబట్టి ఇది నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. వారు కూడా ఓకే అన్నారు కదా, కాబట్టి ఫండ్ ఇస్తే సరిపోతుంది నాకు. ఇప్పుడు ఆ సీఎం రేవంత్ రెడ్డి చేసే కార్యక్రమాలు ఎలా చూడొచ్చు మేడం? ఇప్పుడు కొత్తగా గ్రూప్ 1 నోటిఫికేషన్ చేస్తున్నారు, అంతా ప్రక్షాళన చేస్తామంటున్నారు, ఉద్యోగ అవకాశాలే కానీ వారు ఇచ్చినటువంటి గ్యారంటీలు కొన్ని నెరవేరుస్తాను కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. దీని ఎలా? నేను రాజకీయాల్లో మాట్లాడను ప్రస్తుతానికి. రాజకీయాల నుంచి నోటిఫికేషన్ వేశారు కదా, పర్లేదు, ముందుకు వెళ్తేనే బాగుంటుంది. ఇలాగే నేనైతే ఒకప్పుడు రిజైన్ చేసింది బంగారు తెలంగాణ కోసం రిజైన్ చేశాను. నాయకులు ఎవరొచ్చినా కూడా వారు ఆ దిశగా తీసుకెళ్తే బాగుంటుంది. మీ పూర్తి ఎయిమ్ ఏంటి మేడం? మీ లక్ష్యం ఏంటి? చివరికి ఫైనల్ ఏం చేయాలి? నేను ఇదే రంగం లోపల సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ ముందుకెళ్లాలని అనుకుంటున్నాను. ఇప్పటివరకైతే ఇంకా రాజకీయాలు అంత, ఒకప్పుడు చేరాను బీజేపీలో, కానీ ఇప్పుడైతే రాజకీయాల పట్ల అంతగా ఆసక్తి ఏం లేదు. ఇదే రంగంలో నేను కొనసాగుతాను. రైట్, చూడొచ్చు మొత్తం కూడా ఇక్కడ ఆర్య సమాజ్ వేడుకలకు కూడా మాజీ డీఎస్పీ నళిని కూడా హాజరు కావడం జరిగింది. పూర్తిగా హిందూ మని రక్షిస్తానని మొత్తం కూడా సేవ చేయడానికే ఇందులోకి వచ్చానని చెప్పడం జరిగింది. నేను ఒక 100 మంది డీఎస్పీలతో కూడా సమానం, చాలా వరకు ఉద్యోగం చేశారు, కానీ ఇలాంటి సేవ చేయడం అనేది తనకు భాగ్యం లభించిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.